శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం భాగం 1 బృహస్పతి భూలోకానికి రావడం. ఒక పెళ్లి కోరిక స్వర్గలోకం వరకు వెళ్ళిందంటే నమ్మగలరా? ఈ కథే తిరుమల మాహాత్మ్యానికి మొదలు. కథ: తిరుమల కొండల దగ్గర రాజ్యాన్ని పాలిస్తున్న ఆకాశరాజుకి ఒక కోరిక కలిగింది. తన కుమార్తె పద్మావతిని శ్రీనివాసునితో వివాహం చెయ్యాలని మనసులో పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని స్వర్గలోకంలో దేవగురువైన బృహస్పతికి తెలియజేయాలని నిర్ణయించాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆకాశరాజు కొడుకు వసుదాముడు ఇంద్రలోకానికి బయల్దేరాడు. స్వర్గలోకానికి చేరుకున్న వసుదాముడు బృహస్పతిని దర్శించి వినయంగా నమస్కరించాడు. భూలోకం నుంచి వచ్చిన యువకుడిని చూసి బృహస్పతి ఎంతో సంతోషపడ్డాడు. ఆకాశరాజు పంపిన లేఖను చదివి, ఈ విషయం నేనే వెళ్లి చూడాలి అనుకుని తన పురోహితుణ్ణి వెంట తీసుకుని భూలోకానికి వచ్చాడు. ఆకాశరాజు బృహస్పతికి తగిన గౌరవ మర్యాదలు చేసి ఆతిథ్యమిచ్చాడు. తరువాత వినయంగా తన మనసులోని కోరికను చెప్పాడు. మహాత్మా, నా కూతురు పద్మావతిని శ్రీనివాసునికిచ్చి పెళ్లి చెయ్యాలని ఉంది. శ్రీనివాసుడు దేవతలకే నాయకుడు, ప్రభువు. ఆయనతో సంబంధం కలుపుకోవడం మా వంశానికి గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. వకులమాలికగారు కూడా తన దత్తపుత్రుడైన శ్రీనివాసునికి పద్మావతినివ్వమని మా ఇంటికి వచ్చారు. మీ అనుమతి లేకుండా నేను ఈ పెళ్లి జరపను. ఈ మాటలు విన్న బృహస్పతి కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు. మహారాజా, మేము స్వర్గలోకం వాళ్లం భూలోకానికి అవసరం ఉన్నప్పుడే వస్తాం. ఇక్కడి విషయాలన్నీ నాకు పూర్తిగా తెలియవు. కాని వ్యాసమహర్షి కుమారుడైన శ్రీ శుకయోగేంద్రుడు భూలోకంలోనే నివసిస్తున్నాడు. శ్రీనివాసుని గురించి నాకు కన్నా ఎక్కువగా ఆయనకే తెలుసు. ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న ఆశ్రమంలో ఆయనే ఉన్నాడు. ఆయనను గౌరవంగా పిలిపించు. నీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని శ్రీనివాసుని పూర్తి కథను ఆయనే నీకు వివరంగా చెబుతాడు. ఆకాశరాజు బృహస్పతి చెప్పిన సూచనలను భక్తితో అంగీకరించాడు. తన కుమార్తె పద్మావతి వివాహం విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటే మహర్షుల సలహా అవసరమని భావించాడు. బ్రాహ్మణుల పట్ల ఎంతో భక్తి ఉన్న తన సోదరుడు తొండమానుణ్ణి పిలిచి, నీవు వెంటనే సుఖమహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనను గౌరవంగా ఆహ్వానించి తీసుకురావాలి అని ఆదేశించాడు. రాజధర్మాన్ని పాటించే తొండమానుడు వాయువేగంతో సుఖమహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయానికి ధ్యానంలో నుండి లేచివచ్చిన సుఖమహర్షికి తొండమానుడు వినయంగా నమస్కరించి ఆశీర్వాదం పొందాడు. తొండమానుడు సుఖమహర్షితో ఇలా అన్నాడు. మహర్షి, నేను ఆకాశరాజు సోదరుణ్ణి. నా పేరు తొండమానుడు. నా అన్నగారు మీకు నమస్కారాలు తెలుపుతున్నారు. ఒక ముఖ్యమైన విషయంతో మిమ్మల్ని ఆహ్వానించమన్నారు. మా రాజకుమార్తె పద్మావతికి వివాహ వయస్సు వచ్చింది. ఆమెను తిరుమల నివాసి శ్రీనివాసునితో వివాహం చెయ్యాలని మా కోరిక. ఈ విషయంపై చర్చించడానికి స్వర్గలోకం నుండి బృహస్పతిదేవుడు కూడా వచ్చారు. మా క్షేమాన్ని కోరే మీరు కూడా మీ సలహా ఇస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మంచి చెడ్డలను గ్రహించగల మీరు స్వయంగా వివాహ ముహూర్తాన్ని నిర్ణయించి ఇవ్వాలని కోరుతున్నాము. అవకాశముంటే ఒకసారి రాజమందిరానికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించండి. ఈ మాటలు విన్న సుఖమహర్షి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. తన కూర్చున్న చోటు నుండి హఠాత్తుగా లేచాడు. గిర్రుగిర్రున తిరుగుతూ చేతిలో ఉన్న కమండలాన్ని నేలకేసి కొట్టాడు. ఆ కమండలం పగిలిపోయింది. ఆ తర్వాత అక్కడున్న పూజా సామగ్రిని కూడా అస్తవ్యస్తం చేశాడు. ఏదో తెలియని ఆవేశంతో నాట్యం చేస్తున్నట్టు కదలాడాడు. ఈ దృశ్యం చూసి తొండమానుడు ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. అలా కొద్దిసేపు నాట్యం చేస్తూ గట్టిగా నవ్విన సుఖమహర్షి తరువాత తొండమానుడివైపు చూసి ఇలా అన్నాడు. మహాత్మా, నీవు తెచ్చిన వార్త చాలా ఆనందకరమైనది. తిరుమల కొండలపై నివసించే శ్రీనివాసునికి పద్మావతితో వివాహం చేయడం చాలా పవిత్రమైన మహాకార్యం. ఈ కళ్యాణం వల్ల లోకమంతా మంగళంగా మారుతుంది. శ్రీనివాసుని కటాక్షం పడితే సమస్త లోకాలకు శుభమై కలుగుతుంది. ఇలా చెప్పిన తరువాత సుఖమహర్షి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. సంధ్యావందనం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాడు. దర్భలు పూలతో పూజ చేసి తులసిమాల వేసుకుని బయలుదేరాడు. తొండమానుడు సుఖమహర్షిని గౌరవంగా గుర్రం మీద కూర్చోబెట్టి రాజధానికి తీసుకెళ్లాడు. సుఖమహర్షి వస్తున్నారన్న విషయం తెలిసిన వెంటనే ఆకాశరాజు ఎంతో ఆనందించాడు. రథాలు, ఏనుగులు, గుర్రాలు, సైన్యంతో కలిసి మహర్షికి ఎదురుగా వెళ్లాడు.
మహర్షి రాకను చూసి పట్టణ ప్రజలంతా ఆనందంతో పొంగిపోయారు. ఆకాశరాజు తన వాహనం దిగిపోయి సుఖమహర్షికి సాష్టాంగ నమస్కారం చేశాడు. తరువాత ఆయనను గౌరవంగా అలంకరించిన అంబారీలో కూర్చోబెట్టి రాజభవనానికి తీసుకువచ్చాడు. రాజభవనంలో సుఖమహర్షికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఆ సమయంలో అక్కడ బృహస్పతిదేవుడు కూడా ఉన్నాడు. అప్పుడు ఆకాశరాజు వినయంగా సుఖమహర్షితో ఇలా అన్నాడు: మహాత్మా, శ్రీకృష్ణ స్వరూపుడైన శ్రీనివాసునికి నా కుమార్తె పద్మావతిని వివాహం చెయ్యాలని నా కోరిక అనన్నాడు. శుకమహర్షి ఆకాశరాజును చూసి ప్రేమతో ఇలా అన్నాడు: ఆకాశరాజా, నీ మనసులో ఉన్న ఆలోచన నాకు పూర్తిగా అర్థమైంది. నీ కుమార్తె పద్మావతిపై నీకున్న ప్రేమ ఎంతో గొప్పది. ఆమెను శ్రీనివాసునికిచ్చి వివాహం చెయ్యాలని నీవు తీసుకున్న నిర్ణయం నిజంగా పవిత్రమైనది. ఈ నిర్ణయం వల్ల నీవు ధన్యుడవయ్యావు. గత జన్మలలో చేసిన పుణ్యఫలమే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. అందుకే శ్రీనివాసుణ్ణి అల్లుడిగా పొందే భాగ్యం నీకు కలిగింది. శ్రీనివాసుడంటే సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే. అటువంటి మహానుభావుణ్ణి దర్శించుకునే అవకాశం నీ కారణంగా మాకు కూడా లభిస్తోంది. మేమెన్నో తపస్సులు చేసినా, కష్టమైన వ్రతాలు ఆచరించినా ఇంతవరకు ఆ భాగ్యం దక్కలేదు. కాని నీ కుమార్తె వివాహం కారణంగా ఇప్పుడు శ్రీమన్నారాయణుణ్ణి దర్శించే అవకాశం మాకు కలిగింది. నీతో స్నేహం కలగడం కూడా మాకు జన్మజన్మలకు శుభప్రదం. ఈ మాటలు విన్న ఆకాశరాజు ఎంతో ఆనందంతో సుఖమహర్షికి నమస్కరించి ఇలా అన్నాడు: మహాత్మా, మీ ఆశీర్వాదాల వల్లనే నాకు ఈ గొప్ప అదృష్టం కలిగింది. ఈ శుభకార్యాన్ని శాస్త్రోక్తంగా గ్రహయోగాలు, నక్షత్రాలు, గోత్రాల కలయిక అన్నింటినీ పరిశీలించి నిర్వహిస్తాను. సుఖమహర్షి వకులాదేవిని చూసి ఇలా అడిగాడు: అమ్మా, శ్రీనివాసుని గోత్రమేమిటి? ఆయన నక్షత్రమేమిటి? అప్పుడు వకులాదేవి ఇలా చెప్పింది: శ్రీనివాసుని గోత్రం వాసిష్ఠ గోత్రం. ఆయన నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఇది విన్న సుఖమహర్షి చాలా సంతోషించాడు. ఆ తరువాత ఆకాశరాజును చూసి ఇలా అన్నాడు: రాజా, వరుని వివరాలు తెలిశాయి. ఇప్పుడు నీవు నీ కుటుంబంతో ఆలోచించి పద్మావతిని శ్రీనివాసునికి కన్యాదానం చెయ్యు. అప్పుడు ఆకాశరాజు ఆనందంగా ఈ దివ్య వివాహానికి ఒప్పుకున్నాడు. ఆ తరువాత జరిగిన విషయం ఇంకా ఆసక్తికరంగా మారింది. సుఖమహర్షి ఆకాశరాజును చూసి ఇలా అన్నాడు: రాజా, విష్ణుస్వరూపుడైన శ్రీనివాసునికి వివాహమంగళ శుభలేఖను పంపించాలి. అప్పుడు ఆకాశరాజు వినయంగా ఇలా అన్నాడు: స్వామీ, అంతటి గొప్ప దైవస్వరూపుడైన శ్రీనివాసునికి నాలాంటి మానవుడు శుభలేఖ ఎలా వ్రాయగలను? అప్పుడు సుఖమహర్షి నవ్వుతూ ఆ శుభలేఖను తానే చెప్పాడు. ఆకాశరాజు సుఖమహర్షి చెప్పినట్లుగా ఆ శుభలేఖను వ్రాశాడు. కాని ఆ శుభలేఖలో దివ్యమంగళ స్వరూపుడైన, నిత్యుడైన, సచ్చిదానంద స్వరూపుడైన, అద్వితీయుడైన, భక్తులకు ప్రియమైనవాడైన, విష్ణుస్వరూపుడైన శ్రీనివాసస్వామివారికి నా నమస్కారాలు. ఆ తరువాత ఆకాశరాజు వినయంగా ఇలా వ్రాశాడు: స్వామీ, మీ పాదాలను దర్శించాలనే కోరికతో నేను ఆకాశరాజును ఈ లేఖను వ్రాస్తున్నాను. నా కుమార్తె సౌభాగ్యవతీ పద్మావతిని మీకు వివాహం చెయ్యాలని మేము సంకల్పించాము. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం రోజున మీరు బంధుమిత్రులతో వచ్చి ఈ దివ్య వివాహాన్ని జరిపించమని కోరుతున్నాము. ఇలా ఆకాశరాజు లగ్నపత్రికను పూర్తిచేశాడు. ఆ తరువాత ఆ లేఖను సుఖమహర్షికి ఇచ్చి, స్వామీ, ఈ లేఖను శ్రీనివాసస్వామికి అందించండి అని ప్రార్థించాడు. దానిని గొప్ప భాగ్యంగా భావించిన సుఖమహర్షి వకుళాదేవి మరియు తన శిష్యులతో కలిసి వేంకటాచలానికి బయల్దేరాడు. కొంతసేపటికి వారు తిరుమల కొండపైకి చేరుకున్నారు. అది మధ్యాహ్న సమయం. ఎండ చాలా తీవ్రంగా ఉంది. కాని శ్రీనివాసస్వామిని దర్శించిన వెంటనే వారి అలసటంతా పోయింది. అదే సమయంలో ఆశ్రమంలో ఉన్న శ్రీనివాసుడు, నా తల్లి వకుళాదేవి ఇంకా ఎందుకు రాలేదు అని ఆలోచిస్తున్నాడు. అప్పుడే వకుళాదేవి సుఖమహర్షితో కలిసి అక్కడికి వచ్చింది. సుఖమహర్షిని చూసిన వెంటనే శ్రీనివాసుడు
తన ఆసనం నుండి లేచి భక్తితో ఆయనను ఆహ్వానించాడు. అప్పుడు సుఖమహర్షి సాష్టాంగ దండప్రణామం చేశాడు. శ్రీనివాసుడు ఆయనను ప్రేమగా లేపి ఇలా అడిగాడు, మహాత్మా, నా పని సఫలమైందా? అప్పుడు సుఖమహర్షి చిరునవ్వుతో ఇలా అన్నాడు, స్వామీ, మీ పని సఫలమైంది. ఆ మాట విన్న వెంటనే శ్రీనివాసుడు ఆనందంతో సుఖమహర్షిని కౌగిలించుకున్నాడు. ఆ తరువాత సుఖమహర్షి ఆకాశరాజు పంపిన లగ్నపత్రికను శ్రీనివాసస్వామికి అందించాడు. అప్పుడు శ్రీనివాసస్వామి సుఖమహర్షిని చూసి ఇలా అడిగాడు, మహాత్మా, ఆకాశరాజు, ధరణీదేవి, తొండమానుడు, వసుదానుడు అందరూ క్షేమమే కదా? ఇంతటితో శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం పార్ట్ 1 ముగుస్తుంది. తరువాత శ్రీనివాసస్వామి, పద్మావతీదేవి దివ్య కళ్యాణం ఎలా జరిగింది అది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. గోవిందా గోవిందా.